రీసెంట్గా ఈ నెల 11వ తేదీ మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన కార్యక్రమంలో నాకు నిన్న నైట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో శాంతి భద్రతల్ని కాపాడలేకపోయాము, ఉల్లంఘించామని చెప్పి నా నోటీస్ వచ్చింది. అయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని కాదయ్యా, ఒక ప్రజాప్రతినిధిని. మా నాయకుడు వస్తున్నాడు, రైతు సమస్యల కోసం వస్తున్నాడని తెలియపరిచాము. శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే, మాది కాదు. కానీ మీరు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 100% మీ నోటీస్కి ఎప్పుడు రమ్మన్నా వచ్చి మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎక్కడా తప్పు చేయలేదు, మేము పారిపోవాల్సిన అవసరం లేదు. పిల్లలను చుట్టానికి హైదరాబాద్ వచ్చాము, ఇప్పుడు బయలుదేరి సాయంత్రానికల్లా చేమకుర్తిలో ఉంటాము. మీరు ఎప్పుడు పిలిచినా మీ పోలీసు వాళ్ళకి అందుబాటులో ఉంటాము. మేము ఎప్పుడు దేనికి భయపడము. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అవసరమైతే లీగల్గా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీన పొదిల్లో జరిగినటువంటి అక్కడ రాళ్లు చెప్పుల దాడికి సంబంధించి అదేవిధంగా పోలీసులకు బూచేపల్లి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మరి వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అక్కడ నిబంధనలను అతిక్రమించారని సిఐ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు బూచేపల్లి దగ్గర నుంచి కూడా వివరణ అడుగుతూ కూడా ఆయనకు నోటీసులు అందజేయడం జరిగింది. అయితే దీని మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. తాను ప్రస్తుతం హైదరాబాద్లో పిల్లల వద్ద ఉన్నానని, ఈరోజు సాయంత్రం పోలీసులకు సమాచారం అందిస్తానని, వారి వద్దకు వెళ్ళి సమాచారం ఇస్తానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. అయితే ఈ పొదిల్లో జరిగినటువంటి దాడిని కూడా మరి అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం, ఇటు పోలీసులు ఈ మూడు కోణాల్లో కూడా ప్రజలందరూ కూడా జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఈ పొదిలి ఘటనకు సంబంధించి ఇప్పటికే మరి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే అనుమానితులుగా ఉన్నటువంటి వారి కోసం పోలీసుల వేట కొనసాగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరోవైపు పొదిల్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కూడా అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా వారిరువురు కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కొంతమంది మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు విస్తృతంగా కూడా గాలిస్తూ ఉన్నారని తెలియజేసుకోవచ్చు.